అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నేను బాగుండాలంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, దయచేసి 10 మందికి షేర్ చేయాలి. నేను పెట్టే కంటెంట్ మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో చెప్పండి బ్రదర్. రెవెన్యూ శాఖ స్క్రీనింగ్, ఆఫీసర్లపై ఏసీబీ ఫోకస్, సీఎం మంత్రి ఆదేశాలతో నిఘా, అధికారుల కదలికపై ఇంటెలిజెన్స్ రిపోర్టు, అవినీతి అధికారులపై రైడ్స్, సచివాలయం నుంచే మండల స్థాయి కార్యాలయం వరకు చేశారట. నిజంగా తెలంగాణలో అత్యంత దొబ్బిదినే శాఖ ఏది ఉన్నది అంటే యోగి రెవెన్యూ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటుంది. ఇప్పుడు ఈ గల్లీలో పని అని చెప్తాడు. నువ్వు చిన్న పొలాన్ని 10 సంవత్సరాల పొలాన్ని అడుగు, అరే బాబు తెలంగాణలో ఎక్కువ దొబ్బిదినే శాఖ ఏ శాఖ ఉన్నదిరా, ఏ డిపార్ట్మెంట్లో బాగా డబ్బులు తీసుకుంటారా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకుంటారన్న. బాగా కింది స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ దాకా దొబ్బిదినుడే ఉంటుంది. నాల కన్వర్షన్లో, పట్టాలలో, పానీలలో, ప్రతి దాంట్లో దొబ్బిదినుడు దాంట్లోనే ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడతాడు. అట్లాంటి టాప్ 1లో ఉంటుంది, ఇది టాప్ 1లో తెలంగాణలో ఉంటుంది. ఇక దీన్ని కట్టడి చేసుడు అయితే మాత్రం వీళ్ళతో కాదు, చెప్తాను కదా, 100% కాదు. ఇక రెండో శాఖ ఒకటి ఉన్నది, మీకు తెలిసే ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత ఇగో రిజిస్ట్రేషన్ శాఖ, అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇక ఇది ఇంకా ఎట్లుంటుందంటే కింది స్థాయి అటెండర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఎస్ఆర్ఓ దాకా ఇంట్లో ఇంకా ఎక్కువ దొబ్బితినుడే. ప్లాట్లు, స్టాంప్స్, ప్రతి దాంట్లో దొబ్బితినుడే. లాస్ట్కు దీంట్లో స్టాంప్ వెండర్ తీసుకోవాలన్నా కానీ లంచం ఎంత పని కాదు. చెప్తున్నా కదా, 100% ఇది ఇలా జరుగుతుంది. మొత్తానికి అయితే వీళ్ళకు ఇగో రెవెన్యూ శాఖను స్క్రీనింగ్ చేస్తాడట. ఇక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మొత్తం కొత్తగా ఆఫీసులు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి భవనాలు కట్టించి ఏసీలు పెట్టి ఇక నిమ్మలంగా ఏసీలలో కూర్చొని గద్దె మీద కాలు వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటా రోజు ₹1,00,000 ₹2,00,000 సంపాదించుకొని ప్రజల రక్తాన్ని మొత్తం ఏడికాడికి పీడించుకొని మీరు బాగుపడరు, బిల్డింగ్లు ప్లాట్లు మొత్తం కట్టుకోర్రి అని చెప్పి చెప్తారట. బిల్డింగ్లు కట్టించారట. కార్పొరేట్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు గిజ్జేరి మంచిగా, వాళ్ళకైతే మంచిగా పేద ప్రజల నుంచి అయితే మంచిగా రోజు ₹2-3 లక్షల అయితే ఆదా చేయరు వాళ్ళకి. ఎందుకంటే జీతాలు కూడా తక్కువ వస్తున్నాయి పాపం, 90,000 ₹1,00,000 వస్తాయి. ఏం చాలుతాయి వల్ల. ఇక వీడియో గిట్ల మోపైంది. ఇక రెవెన్యూ శాఖలో అయితే ఇక దొరకబట్టడు కష్టం నీకు. ఇక ఈ 2 శాఖలు అనుకోపోయి, ఈ 2 శాఖలల్లో వీళ్ళని దొరకబట్టడు ఇవ్వంతరం కాదు. ఫస్ట్ వెనుకకు ఒక సామెత ఉండే, ప్రజలారా దయచేసి నెగిటివ్ తీసుకోవద్దు, ఇక తొడగాల్సిన మందం 90 ఏళ్ళైనా పోదన్నట్టు. దాన్ని తీసుకొచ్చి మీరు రూమ్లో 100 తాళాలు వేసినా కానీ లాస్ట్కు వెంటిలేషన్ గ్లాస్ వాళ్ళకి కొట్టుకునే అంత జంప్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా ముచ్చడం మీకు. ఇక గట్లు ఉంటుంది అన్నట్టు. వీళ్ళు తీసుకోవాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీసర్లో కాదు, ఎస్ఆర్ఓ ఆఫీసర్లో కాదు, థర్డ్ పర్సన్లో 10 మందిని పెట్టుకున్నా కానీ మనిషికి 2,000 ఇచ్చినా కానీ మిగిలిన కడికే అని చెప్పి వీళ్ళు వాన్ చేతుల నుంచి వీని చేతుల నుంచి మొత్తం తరలిస్తూ ఉంటారు అన్నట్టు. వీళ్ళ చేతులకు మట్టి అంటకుండా లంచాలు తీసుకుంటారు. గట్లాంటి ఈ శాఖలు 2 శాఖలు. ఇక వీళ్ళని ఎలా ప్రక్షాళన చేస్తారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళని పట్టుకపోయి నల్లమల్ల ఫారెస్ట్లో కట్టేయాలి. ఎవడైతే అవినీతి చేస్తాడో వాళ్ళను నల్లమల్ల ఫారెస్ట్లో కట్టేసి 4 రోజులు బువ్వ బంద్ చేయాలి. మొత్తం అంధకారంలో ఉంచి 4 రోజులు బువ్వ బంద్ చేసి కట్టేసి రావాలి అంతే. ఇక 3వ రోజు 2 రోజులు కట్టేయాలి, 3వ రోజు తెలుస్తుంది ఇక ఎన్ని ఆస్తులు సంపాదించిండు, ఎంత అవినీతి చేసిండు, ఎన్ని ప్లాట్లు కొన్నాడు, ఎంత బంగారం కొన్నాడు, భార్యల మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, బినామీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మొత్తం బయట పడతాయి. ఆకలి మంట మీద ఆ పురుగులు మొత్తం కుడుతా అంటే గప్పుడు బయట పడుతుంది. ఎంత తిన్నామా అయ్యా అని చెప్పి ఉన్న పళ్ళగా మొత్తం చెప్తారు. ఇక అప్పుడు మీరు స్క్రీనింగ్ ఏది అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళే దొరుకుతారు, మొత్తం చిట్టాపా తీసుకొచ్చి అడబెడతారు. అట్లా జరుగుతుంది.